హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర మాతంగి వేషం అనమాట. మాతంగి వేషం మోస్ట్లీ ఆదివారం అనమాట ఈ వేషం వచ్చింది. అక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు మాతంగి వేషంలో అయితే వచ్చారు. ఇది కొంచెం వీడియో క్లిప్ అయితే నేను ఇట్లా తీశారనమాట, వేరే వాళ్ళని తీయని చెప్తే. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు వచ్చి మన ఇంటి దగ్గర అంతా హారతి ప్లేట్ అయితే అందుకుంటారనమాట. మనం తాంబూలము ఏది కావాలో ప్లేట్లో పెట్టి హారతి అయితే ఇచ్చుకొని అమ్మకి దండం పెట్టుకుంటాము. ఈ విధంగా మనము ప్రతి ఇంట్లో హారతి ఇచ్చే వాళ్ళ ఇంట్లో అంతా ఇలా మనల్ని అయితే ఇలా దీవిస్తారనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారిని మాతంగి వేషము. ఈ వేషం వచ్చేసి ఆదివారం రోజు అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను కొంచెం అయితే వీడియో తీశాను మాతంగి వేషము. మళ్ళీ సున్నపు కుండలు నెక్స్ట్ సోమవారం రోజు వచ్చే కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఈ వేషము ఆదివారం రోజు పొద్దున అయితే వస్తుందన్నమాట. ఆదివారం రోజు పొద్దున అయితే వచ్చింది. ఈ అమ్మవారిని కొంతమంది ఇంటిలోకి అయితే ఇలా పిలుచుకొని తాంబూలము, చీర, జాకెట్ అన్నీ ఇస్తారనమాట. అది వాళ్ళ పాతకాలం నుంచి అయితే ఈ విధంగా ఉన్న వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అమ్మవారు. అలా వెళ్ళి చూస్తున్నారు కదా వీడియోలో, అలా తాంబూలం ప్లేట్ అయితే ఇచ్చి కర్పూరం హారతి ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని ఇలా అయితే చేస్తారనమాట. ఇంకా కొంతమంది బయటనే చేరేసి అక్కడే హారతులు అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారికి చల్లగా కూడా ఏదో ఒక జ్యూస్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు మాతంగి వేషం వచ్చింది పొద్దున. ఇప్పుడు నైట్ వచ్చేసి మేము గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంకా వేషధారాలు అన్నీ వస్తాయి కదా, ఆ వేషాలన్నీ చూసేదానికైతే పెద్ద గంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఈ ఇయర్ అయితే చాలా బాగా అయితే జరిగింది. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరైతే 99% అయితే వేషాలు అయితే వేసుకున్నారనమాట చాలా బాగా. ఇక్కడ వచ్చేసి మాతంగి వేషం రోజు లేడీస్ గెటప్ అయితే వేశారనమాట బాయ్స్. ఇంకా వివిధ గెటప్లు కూడా వేశారు, కానీ ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలు వేషం అయితే వేస్తారు. ఇంకా అలాగే ఇప్పుడు వేషాలు కూడా వేస్తున్నారనమాట. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు, నేను అలా పిల్లల్ని పట్టుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా ఎందుకంటే ఇక్కడ కొంతమంది దయ్యాల వేషాలు కూడా వేశారనమాట. ఇంకా అందుకనే కొంచెం పిల్లలు భయపడుతున్నారు. ఇక్కడ చాలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే వేశారు. చూడండి అమ్మవారి వేషాలు కూడా వేసుకున్నారు. నేనైతే మా బాబుకి అమ్మవారి వేషం అయితే వేశాను, కానీ వీడియో క్లిప్ అయితే తీయలేదన్నమాట. ఇంకా పెద్ద గంగమ్మ గుడిలో అయితే డైలీ ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. చూడండి ప్రతిరోజు ఇలా ఫుల్ రష్ ఉంది. ఇంకా అలా సారే కూడా తీసుకొని వెళ్తారు అమ్మవారికి. ఇంకా ఇక్కడైతే వేరే వాళ్ళు ఇలా సారే అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఫుల్ రష్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము అలా నిలబెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగా వేషాలు అయితే వేశారనమాట. ఇంకా ఇప్పుడు మా బాబుకి అయితే నేను ఆడవేషం అయితే వేయించాను కదా, నేనైతే ఒక చిన్న ఫోటో క్లిప్ అయితే పెట్టాను చూడండి. నేను వీడియో అయితే తీయలేదన్నమాట, అందుకనే నేను ఫోటో క్లిప్ అయితే పెట్టేశాను. ఇంకా మా బాబుకి కూడా నేను ఇలా మాతంగి వేషం రోజైతే ఈవినింగ్ వేపించేసాను అనమాట. ఇంకా మా పాపకైతే నేను మంగళవారం పండగ రోజు అయితే అమ్మవారి వేషం అయితే వేపించానమాట. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను సండే మండే 2 రోజులది కలిపి వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆదివారం రోజుది, సోమవారం రోజుది అయితే వీడియో. ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ మా పాపది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను చిన్నగానే పెట్టేశాను అనమాట. చూడండి ఇదైతే ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు చూడండి, ఫుల్ క్రౌడ్. ఎక్కడ చూసినా జనాలు అయితే నిండిపోయి పొంగల్ పెట్టుకునే వాళ్ళు, ఇంకా వేషాలు వేసుకొని దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి అసలుకి అమ్మవారు అయితే అసలుకి ఎంత కాళికాదేవిలాగా ఉన్నారు. ఇంకా ఇక్కడికైతే మేము వేషాలు వేసుకొని పిల్లల్ని అయితే ఇయర్ బాగా పిలుచుకొని వచ్చేసామన్నమాట. ఇంకా నేను కొంచెం ఒక వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ సపోర్ట్ చేయలేదు ఎందుకో. ఇంకా అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి కొంచెం టైం అయితే పట్టింది.
ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా నా వీడియో అయితే నెక్స్ట్ షేర్ అవుతుందన్నమాట. అందుకే నేనైతే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. మర్చిపోకండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ ఇవ్వండి. ఇంకా ఇది వచ్చేసి సోమవారం రోజు నైట్ అనమాట. 10:30 అయిపోయింది. సున్నపు కుండలు అనేసి అని అమ్మవారి ఇద్దరు, పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ అనేసి అని అంటారంట. ఇంకా వీళ్ళైతే నైట్ 10:30 అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసారనమాట. ఇలా మనం వాళ్ళకి ఏది ఇవ్వాలి అనుకుంటే ఇంకా అవైతే ఇవ్వచ్చు అనమాట. నేనైతే మామూలుగా ఆకు ఒక అరటిపళ్ళు టెంకాయ అయితే కొట్టుకొని కర్పూరం ఆకు అయితే పెట్టుకున్నాను. ఇంకా మనకి తోచింది మనమైతే అమ్మవారికి అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు వీడియోలో చేస్తున్నారు కదా, ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే నేను ఇలా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా కొంతమంది వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్ళి అదే సాంగ్యాలు ఎలా చేసుకుంటారనేది నేనైతే వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను, కానీ తీయలేకైతే పోయినాను. ఇప్పుడైతే ఈ వీడియో వరకు అయితే తీసాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా కొంతమంది ఇళ్ళ దగ్గర అయితే ఇలా చేసేసి కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళ పాదాలు అయితే కడిగేసి పసుపు రాసి కుంకుమ పెట్టి ఇలాగా అమ్మవార్లకి ఇంకా పూలమాల లాగా అయితే వేసి ఇంకా వాళ్ళకి ఏదైనా చల్లగా గ్లాస్లో పోసిస్తే వాళ్ళు స్వీకరిస్తారు. ఇంకా మామూలు టెంకాయ కొట్టుకొని వాళ్ళ ముందరే మనం హారతి అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా అసలుకి నేనైతే ఈ తిరుపతిలోనే అనమాట ఇలా ఒక వారం రోజులు ఇలా జాతర చేసేది చూస్తున్నాను. నేను ఈ ఇయర్ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళు తిరుపతిలో ఎంతమంది ఉంటే ప్లీజ్ వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరుపతి వాళ్ళు ఎంతమంది వీడియోస్ చూసి ఈ దేవుడు వాళ్ళ గురించి ఏదైనా నాకు తెలియకపోతే ఇంకా చెప్పండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా నేను కూడా కొంచెం తెలుసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇప్పుడు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మళ్ళీ నేను మీతో ఒక్కటే కోరుకుంటాను, లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే.